దానికి ఏమైతే తణుకులో వీరు అక్రమ పశు వధశాల నిర్మించారో ఈ తప్పు వారిది మాత్రం కాదండి. ఏమిటండి, మర్డర్ చేసేవాడిది కానీ, మానభంగం చేసేవాడు కానీ, గోహత్యలు చేసేవాడు కానీ, కబ్జాలు చేసేవాడు కానీ మనం తప్పు అని అనేస్తాం సహజంగా. కానీ మనం వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నాం. అయ్యా, ప్రతి జిల్లాకి ఒక కలెక్టర్ ఉన్నారు, ఆయన డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అండి. తర్వాత మనకు న్యాయమూర్తులు ఉన్నారు, పోలీసులు ఉన్నారు. మరి ఇంత యథేచ్ఛగా వీరు తప్పు చేస్తుంటే ఈ ప్రభుత్వ వ్యవస్థలు ఏమి చేస్తున్నాయి? సహజంగా ఏమిటండి, ధర్నాలు చేస్తారు, రాస్తారాకోలు చేస్తారు. అయ్యా, ఎవరైనా ఇక్కడ ఇంటెలిజెన్స్ వాళ్ళు రాసుకోండి, రికార్డ్ చేసుకోండి అయ్యా, ఇంతకు మించి ఏం చేస్తారు అని అనుకుంటాం, అంతే కదండి అయ్యా. ఇప్పుడు నిన్న కూడా 150 మంది వెళ్ళి వీరు ఆ ఎంఆర్ఓ గారికి వినతి పత్రాలు ఇచ్చారట. అయ్యా, అసలు వీటికి అనుమతులు ఉన్నాయా లేవా, ఆ వివరాలు మాకు ఇవ్వండి అని చెప్పి. అలాగే దీని మీద చర్య తీసుకోమని కూడా వినతి పత్రాలు ఇచ్చున్నారట. ఇప్పుడు ఒక కలెక్టర్